గోవింద గోవింద అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం సువతిదో శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద భక్తవత్సల గోవింద గోవింద శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. వెంకటాచల క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీదేవితో భూదేవితో కూడి నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో భక్తులందరూ సంకల్పం చెప్పుకున్నారు. ఈ సమస్తమైనటువంటి లోకమంతా కూడా, ఈ దేశాలన్నీ, ఈ భూలోకమంతా కూడా చక్కగా ఆనందంగా ధర్మ అర్థ కామ మోక్షాలు క్రమంగా సాధించాలి అని, అలాంటి ధైర్య స్థైర్య వీర్యశక్తి తేజో బలాదులను ప్రసాదించమని అందరి మానవులకు ప్రతినిధులుగా చక్కగా అర్చక స్వామి ఆ సంకల్పాన్ని చెప్పించారు.
ఈ చేసేటువంటి దైవికమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా ఆటంకాలు లేకుండా ఆ భగవదారాధన నిరంతరం భగవంతుని యొక్క దివ్య కళ్యాణ గుణాలను స్మరించేట్లుగా సత్కర్మాచరణ చేసేట్లుగా అనుగ్రహించవయ్యా అని ఆయన ప్రతిరూపమైనటువంటి విశ్వక్సేన సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య బలాలు కలిగినటువంటి వాడు, గణములు కలిగినటువంటి వాడు. ఒకానొక సమయంలో ఆయనకే ఆ పేరు చెప్పారు, రామాయణంలో బ్రహ్మస్తోత్రంలో వస్తుంది. కాబట్టి అలాంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ ఆ భగవానుడు ఈనాడు చక్కగా అత్యంత ప్రాచీనతమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ శుద్ధి పుణ్యాహాదులను, దానికి ముందుగా విశ్వక్సేనారాధన, ఈ క్రమాన్ని అంతా కూడా స్వామివారికి ప్రతిదీ విన్నవించే చేస్తారు. అందుకనే కొలువులో ఎంత ఆదాయం వచ్చింది ఏమిటి అన్నీ కూడా ఆయనకి చెప్పే చేస్తారు. అదిగో ఆ సర్వదేవతలని సర్వ నదీమతల్లులని ఆహ్వానిస్తూ ఉన్నారు మంత్రపూర్వకంగా. వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహం పొందుదాం. గోవింద. సమావాహయామి తక్తామృతమవాహయామి నరస్పతిమవాహయామి వరుణాగ్రమః ఇదమాసనం వరుణాగ్రమః పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాగ్రమః పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పరదవాహనం తమాగ్నేయో యస్మాత్ త్వజామహే త్వా విశ్వే సదాత్తం మహితో నశంభో వైరాజంతే సుగుణదత్తాం వైషామదేశోపదానాం నాదిః యామేషస్తాం జనితాం స్నాతో పద్మాకారమండలే ఓం షక్సేనమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి నిత్యానభైనమవాహయామి తత్పత్నీం సూత్రవతీమవాహయామి వామే జగామవాహయామి విశ్వక్సేనాగ్రమః ఇదమాసనం విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. జ్ఞాతః సుపుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ వస్తుత ప్రోక్షితం అస్తో ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతఘోరాన్ సామ్యంతపాపాన్ సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాన్ సామ్యంతపాపాన్ సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాన్ సామ్యంతపాపాన్ సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అదో దేవా అవంతనో కతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అధాభ్యః తతో ధర్మాణి ధారకన్ విష్ణో కర్మాణి వస్య తగతో పదాని వస్పసే ఇంద్రస్సగజ్జస్సగా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసోయు పండ్యవో జాగ్రవాగం వస్సవిందతే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కన్నే విశృణుగామ దేవా భద్రం పశ్యేమాక్షభిజత్రాః స్థరైరంగైః తస్తనోభిర్వశేమ దేవగతం గదాగుః తమిన్నసరదో అంతిదేవాగత్రానశ్చక్రాజిరసం తనూనాం పుత్రా సోగత్రపితరో భవంతి మానో మధ్య రీషతా గర్గంతో అదిద్యోంతరిక్షమదిర్మాతా సవితా సపుత్రః విశ్వే దేవా అదిర్పంచజనా మదిజనత్తం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేద బభుషం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నయతి యావత్ సూర్యో గచ్చేత్ యత్ర గణ్యం పశ్యేత్ తావత్ గురుకారీ స్యాత్ పుణ్యః కురుతే ప్రణానాగమ్య అస్యాం కృతో శ్రీనివాసస్వప్నః వైవాహికమహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం క్రమణోస్తు. స్వస్తి నంద్రో వృద్ధస్వాదస్తు పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షోరిష్ఠనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు ప్రాణానాగమ్య अस्यां जगतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याम्बस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति रद्यास्महव्यै नमसो मसत्या मैत्रान् देवमितथेगन्नो अस्तु अनुराधानविषावर्धगन्तः तदञ्जीवं सर्वतः सवीराः प्राणानागम्य अस्यां जगतो श्रीनिवासस्वनः
महोत्सवर्माङ्गं पुण्याग्रणी पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टां योपवस्थानभोज्यधातना आपो जनगदाजनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोतासपनातमां पुणन्तु मा देवजनाः पुणन्तमनवोधिकां पुणन्त विश्व आगमः यदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत् विविक्तमक्षुषे अग्नेवतमन्तरां ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै भक्वे स्तनवो वेदपुष्टाः तगासुनवाद्येषु वयज्ञस्यामदगौरगीनां वैश्वानरो सुब्रह्मा पुनातो वातप्राणेने शिरोमगोभूः या वा पृथिवीपगसापगोभिः वृतावरि यज्ञिके मा पुनीतां बृहद्भिस्सविदस्त्रुभिः वरजिष्ठैर्देवन्नभिः आग्ने दक्षैः पुणाहिमां येन देवा पुणता येणापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति पृथिविस्सम्प्रतकम्बसं सर्वकंसभूतमश्नाति सवितं मातरिष्मणा पवमानीर्यो वद्येति पृथिविस्सम्प्रतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सत्परिमदोदकं पवमानी स्वस्यगनि कुतगाही पगस्वती पृथिविस्सम्प्रतोर्सः ब्राह्मणे शपदकम्बितं पवमानीर्दिशन्तुनः इमं लोकमदो अवं कामान् समर्दगन्तुनः देवैः समावृताः पवमानी स्वस्यगनि कुतगाही कृतस्थिनः पृथिविस्सम्प्रतोर्सः ब्राह्मणे शपदकम्बितं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमणाभिप्रातमां तदवेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे सज्जतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां सेवार्तशो मार्जगन्तां दक्षिणागां दिशिमाषा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां कृषियज्ञः संवत्सरो यज्ञपतन्मार्जगन्ताम् अधोदरादरेर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागां निहितो सजन्तोः समकृतं पश्यति वीतशोको धातुः प्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचितः समितः सप्त जिह्वा सप्त इमे लोका यहिडुचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्रागर्गच्छ सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां षर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वतर्वणा नागं सोमः पवित्रमर्त्येतिरेभन् अजामेकां लघुकृष्णां भक्वीं प्रजां जनगन्तीकं स्वरूपाम् अजोह्येकोशमानोनसे तेजः आत्येन भुक्तवो गामजोऽन्यः हाकुं सच्छ्रुषद्वसुरन्तरिक्षसद्दोता विशद्रो नसते नृषद्वरसद्यो महदब्जा गोजारतजा अद्रजा रथं बृहत् करुणाक्रमः विश्वक्सेनाक्रमः पुनःपाद्यं पुनरज्ञं पुनराचणीयं समर्पयामि यदा सुखं यदा स्तनं दृष्टाभ्यां समनार्थं क्षेमाय पुनरागमनागच। ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ దేవదేవుడు ఆదిదేవుడు నారాయణుడు ఈనాడు స్వయంగా పెండి కుమారుడైనటువంటి శుభవేళలో ఆ నదీ నదములను ఆహ్వానించి సమస్త జలాలకు సృష్టికి ఆధారమైనటువంటిది నారాయణ స్వరూపం. పంచభూతాలలో జలం శ్రేష్టమైనది అన్న. బృహజ్జాబాల ఉపనిషత్తు సృష్టికి పూర్వమే ఉన్నదన్నారు. ఆ పరమాత్మ సృష్టి చేద్దామని సంకల్పిస్తే ఆ తపస్సు చేశాడు, తప్తుడయ్యాడు. ఆయన శరీరంలో ఆర్ద్రత ఏర్పడింది.
దాన్ని స్వేదం అని సంబోధించాడు. అదే స్వేదమైందిట. ఆ స్వేదధారలతో స్వామి ఈ సమస్త జలాలను సృజించాడు. జగత్కారణమైనది మాతృస్వరూపంగా చెప్పారు. అక్కడ ఆ నదీ జలాల నుంచి ప్రభవించినటువంటి అనేకమైనటువంటి ఖనిజాలు, ఓషధులు ఇవన్నీ కూడా మన కోసం ప్రవహిస్తాయి. మాతృస్వరూపాలన్నారు. అందువలన నదీ జలాలలో అమృతం ఉన్నది అని, ఔషధులు రోగ నివారక శక్తి ఉన్నది అని, దీర్ఘాయుష్ని కలిగిస్తోంది అని కూడా ఋగ్వేదం చెప్తోంది. కాబట్టి ఈ పర్వత ప్రదేశాల నుంచి ప్రవహించి విశేష గుణాలు ఏవేవి ఉంటాయో మునిభావబోధిని అనేది చెప్తోంది మనకు. ఒక్కొక్క నది ఒక్కొక్క స్థితి. గంగ త్రిదోషాలను పోగొడుతోంది, యమునా నది పవిత్యాన్ని పోగొడుతోంది, నర్మదా జలం కఫాలను పోగొడుతోంది, మధురంగా ఉంటుంది, సరస్వతి జలం పవిత్రంగా ఉంటుంది. ఇలాగ శతద్రు, సింధు, పయోష్ణి, వితస్త, సరజు ఈ నదులన్నీ కూడా ఆయా ఓషధులని తీసుకొస్తాయి. అందుకని ఇక్కడ మనం ఆ పంచభూతాలలో జలాన్ని ఆరాధించారు ఇందాక. ఇప్పుడు ఈ భూమిని, పృథ్వీని తల్లిలాగా, భూమిని కూడా తల్లిలాగా చూస్తాం. ఆ భూమి నుంచే మనకు సకల ఓషధులు, ఖనిజాలు, వనస్పతులు అన్నీ వస్తాయి. అలాగ వాటిని అన్నిటినీ ప్రసాదించేటువంటి ఆమెను కూడా ఆరాధించి అక్కడ బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి సద్యోంకురారోపణ కార్యక్రమాన్ని సవైదికంగా సభక్తికంగా నిర్వహించారు. ఇప్పుడు జగద్రక్షకుడైనటువంటి స్వామికి పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆదమనీయం సమర్పయామి, శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమః గృహోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామేతామస్సు నామగ స్వస్తి దేవేతనర్వణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా స్వస్తగే బ్రువామహే సమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యారుస్తగే వైశ్వానరో వసురగ్నే స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్ని స్వస్తినో దితే కృతే స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా ఆయువ పునర్దదాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగనం తార్క్షమనిష్ఠనే మహద్భూతం వాగశం దేవతానాం అసురగ్డవిందసకం సమత్స్వ బృహద్యసో నావమివారుహేమ అం హోముచ మాంగిర సంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయతమానుశరణం ప్రవద్యే శృతి సంభాదే శమగన్నో అస్తు శుభకం శుభం. గోవిందా. ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం లోకమంతా కూడా చక్కగా ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి ఆ అనుగ్రహం పొందాలి అని భగవానుడు అనేక అవతారాలు ధరించాడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశేషం. కానీ ఇక్కడ సర్వసులభుడై దేవదేవ, శ్రీనివాస, వెంకటేశ నిరంతరం నీ మీద దృష్టిని నిలిపి తస్మాత్ సర్వేషు భూతేషు దయాంకురుత సౌహృదం ఆసురం భావమున్ముచ్య యజాతుష్యత్యధోక్షజ అని ప్రహ్లాద ఉపదేశం. భూతదయ, పరోపకారం, భోగత్యాగం ఇవే నిన్ను ప్రసన్నుడిని చేస్తాయి, అనుగ్రహించవయ్యా అని మన అందరి తరఫున అర్చక స్వామి ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్ఘ్య, పాద్య, ఆచమనీయ ఇలాగా ఉపచారములు అని అంటారు. మన ఇంటికి ఎవరైనా సరే గురువులు, మహాత్ములు వస్తే వారికి ఏ విధంగా అయితే చక్కగా ఆహ్వానించి ఆసనాన్ని సమర్పించి ఆ పరమాత్మ స్వరూపంగా భావించి ఆ
పెద్దలతో గౌరవంగా సంభాషించి వారికి ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి ఎలాగైతే ఆత్మీయులైనటువంటి వారు పూజ్యులైనటువంటి వారి విషయంలో ప్రవర్తిస్తామో ఇక్కడ పరమాత్మ పరమపురుషుడు సర్వ జగదంతర్యామి సర్వవ్యాపకుడు అయినా మన కోసం ఆవులో ఒక గిట్టలు కొమ్ములు తప్ప అంతటా క్షీరం వ్యాపించి ఉంటుంది. పాలు అంతటా ఉంటాయి, కానీ పొదుగు ద్వారానే పాలు ఆ ఆవు ఇస్తోంది. అది కూడా దూడ వెళ్ళి ముందు చేపితే. అలాగా భగవానుడు సర్వవ్యాపి అయినా సర్వాంతర్యామి అయినా సర్వజ్ఞుడైనా ఆ సర్వేశ్వరుడైనా ఆ భక్తుడి మీద ఉన్న అనుకంపనతో దిగి వస్తాడట. అలాగా ఆ భక్తుడి మీద ప్రేమతో వాడు ఏ స్థితిలో ఏ విధంగా కోరితే అలాగ దిగి వస్తాడు. అలాంటి భక్త సులభుడైనటువంటి స్వామి ఈ కలియుగంలో మత్స్యకూర్మ వరాహ నృసింహాది అవతారాలు రామకృష్ణాది అవతారాలు ధరించి ఆయా కృత్యాలు చేశాడు. మరి నేను 5000 సంవత్సరాల నాళ్ళు ఆ కృష్ణావతారం వదిలివేసి అంతర్ధానమై వెళ్తానంటే ఉద్ధవుల వారు కోరారు, నువ్వు అలా వెళితే ఈ ప్రపంచం అంతా కూడా అవిద్యతో అజ్ఞానంతో అహంకారంతో హింసాభావాలతో ఉంటుందయ్యా. ఎలాగా అంటే అక్షర రూపంలో ఒక రూపాన్ని ధరించాడు, అదే భాగవత రూపం. మరొకటి ఈ 7 కొండల మీద నిలిచాడని కూడా కొందరు భావన. ఆ స్వామి ఆనాటి ఆ నందనందనుడే ఈనాడు ఆనంద నిలయ దివ్యధాముడయ్యాడు. భక్తులని అనుగ్రహిస్తాడు. ఎంత దయా! సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సకల పదార్థాలలో వ్యాపించి ఉన్నాడని, నేను ఉన్నాను అని నిరూపించాడు. సనందన సనత్కుమార సనత్ సుజాతులు నలుగురు. ఆ నలుగురు ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరిక్కడ ప్రహ్లాద రూపంలో వచ్చారు. ఆ ప్రహ్లాదుని మాట నిలబెట్టడం కోసం స్తంభంలో అద్భుత రూపాన్ని ధరించి ప్రకటమయ్యాడు. తన భక్తులు అంటే ఇక్కడ బ్రహ్మగారు ప్రహ్లాదుడు వీరంతా భక్తుడి మాటను నిజం చేస్తారట. ఆ భక్తుడి కోసం ఆ లక్ష్మీదేవి కూడా ఒక్కొక్క సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తోందట. ఆ ప్రహ్లాదులు చాలా ధైర్యంగా వెళ్ళి, నిన్ను చూస్తే నాకేం భయం లేదయ్యా, నీ కోపోద్రేకాలు నాకేం ఆశ్చర్యాన్ని కలిగించవంటాడు. అదిగో అలాంటి భక్తరక్షణశీలుడైనటువంటి స్వామిని తన హృదయంలో ధరించి నిరంతరం దయామృత తరంగిణి అయి ఈ సమస్తమైన జీవకోటి మీద ప్రేమను వర్షించే తల్లి. ఆ నారాయణుని యొక్క శ్రీమన్నారాయణుని ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోందిట తల్లి. అందువల్లనే రాములుగా వస్తే సీతమ్మగా వచ్చింది, కృష్ణయ్యగా వస్తే రుక్మిణిగా వచ్చింది, శ్రీనివాసుడుగా వస్తే పద్మావతిగా వచ్చింది. అనేక రూపాలు ఆమె కూడా ధరించింది, అవతారాలు ఆయన ఒక్కడే కాదు. అందువలనే విష్ణు పురాణం చక్కగా చెప్తోంది, ఏష అనపాయిని అంటే నిరంతరం వెన్నంటి ఉంటోందట. ఆ రమా మహిమాన్వేషణ చేస్తారు మహాత్ములు. ఆ లక్ష్మి అంటే ఆ పరమాత్మ యొక్క ప్రేమకు ఒక గుర్తట. హరిపాదములాశ్రయింపవే మనసా హరిపాదములాశ్రయింపు. మహానుభావులు ఈ మనస్సు చంచలమైన మనస్సుని హరిపాదాల యందు నిలవమని కోరుతారు. మనం నిలవటానికి ఆధారమైనటువంటి రూపంలో ఆ శ్రీ మహాలక్ష్మి ఇక్కడ భూదేవి రూపంలో కూడా ఉన్నదిట. ఆ భూదేవిని శ్రీదేవిని కూడా అందువలనే వేదం శ్రీ సూక్తంలో, భూసూక్తంలో, పృథ్వీ సూక్తంగా ఇలాగా అనేకమైనటువంటి దీనిట్లో స్తుతిస్తోంది. అట్టి స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనకు అందించడానికి ఏనాడో మహానుభావుడు
ఆ శ్రీనివాసమఖి ఆయనే ఎంపిక చేసుకున్నాడు తనను అర్చన చేసేటువంటి వారిని. అలా శ్రీనివాసమఖి, గోపీనాథ దీక్షితులు మొదలైనటువంటి మహానుభావులు వారి పరంపరలో వచ్చినటువంటి కొన్ని తరాలుగా ఆ కుటుంబాల వారు స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి ఆ పరంపరలో ఈనాడు 12 ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై అర్చకస్వామి ఆయన కూడా రక్షా స్వీకారం చేసి ఇప్పుడు అగ్నిముఖంగా భగవద్ ఆరాధన చేస్తూ అమూర్త యజనము అని అగ్ని ద్వారా ఆ భగవంతుణ్ణి అర్చించాలి అని తమ గురుదేవులైన విఖనో మునీంద్రుల యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని ఇక్కడ అగ్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. గృహస్థ అయినటువంటి వాడు ప్రతినిత్యము కూడా అగ్నిని కూడా ఆరాధించాలి. అక్కడ జలము, ఇక్కడ భూమి, ఇక్కడ అగ్ని. మనమేం చేస్తున్నాం? రోజు మనం చేసే దీపారాధన అగ్ని ఆరాధనే అది. అందువలనే వేదాధ్యయన సంపన్నులు, భగవద్ ఆరాధన సంపన్నులైన వారి గృహాలలో అగ్నిహోత్రశాల కూడా ఉంటుంది. ఆ యజ్ఞాలు చేయని దోషం ఆ మహావిష్ణువుని అర్చించడం చేత ఆ దోషం పోతోందని కూడా ఇకనో మునీంద్రుల వారి యొక్క శాసనం. కాబట్టి ఇక్కడ ఆ అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. దేవసవిత ప్రసుమా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ ద్వితీయమతః వేన ఆవహ స భూజ్ఞాపమా అస్య విష్ణా సదస్యో నిదస్య వః. ఓం బ్రహ్మాణమవాహయామి, ప్రజాజమవాహయామి, హిరణ్యగర్భమవాహయామి, పితామహమవాహయామి. బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో వేనుగం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితత్యగం సభేయం పితృశ్రోణం యోదాసు తస్మై. ఓం సోమవాహయామి, యజ్ఞాంగమవాహయామి, ఇందుమవాహయామి, చంద్రమవాహయామి. సోమాగ్రమః. ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః. పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. బ్రహ్మ సోమాదిభ్యో నమః. పుణ్యపుష్పై పూజయామి. బ్రహ్మ సోమాదిభ్యో నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి, సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్తన్నాకసృష్టేజమానోస్తు. సప్తర్షీనాకం సుకృతాం మిత్రలోకస్తత్రేమం విద్యమజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాదవమాదాయ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो యజ్ఞస్య పావనే స్తః. दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णामृदन्त्वा स्तृणामि फाषस्तं देवेभ्यः विष्णोस्तुपोऽसि इति प्राच्यां. दक्षिणतो विष्णोस्तुपोऽसि, उत्तरतो विष्णोस्तुपोऽसि, पश्चिमतो विष्णोस्तुपोऽसि. परिस्तरणकूर्चेषु ओं विष्णुमावाहयामि, महाविष्णुमावाहयामि, तदा विष्णुमावाहयामि, व्यापिनाडमावाहयामि. घृतासी द्रवासी तारुणासी वानस्पत्यो देवेभ्यो छन्दस्व प्रव्यापो गृहीष्यामि. ब्रह्मण्णप प्रणेष्यामि, यजमानवाचं यच्छ. सोमाप प्रणेष्यामि, यजमानवाचं यच्छ. प्रणयज्ञं देवतावर्धयत्तन्नाकस्पृष्टेजमानोऽस्तु. सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमजमानं च देहि. ओं प्रणग ओ वप्रणयत्सवप्रणयत् पापो देवी प्रणयगं साधगन्तनः. संविशन्तां दुर्विडपात्रान् देवगत्यागैः. दक्षिणप्रणतो ब्राह्मण तीर्थेन प्रजातिमवाहयां, ब्रह्माणमवाहयामि, इन्द्रमवाहयामि, अग्निमवाहयां, सोमवाहयामि, अग्निशोमानवाहयां, ब्रह्माणमवाहयामि, इन्द्रमवाहयां, वसुनवाहयां, मृतमवाहयामि, रुद्राणवाहयामि, अपौपस्पृश्यान्. श्रीविष्णुमवाहयामि, बृहस्पतिमवाहयामि, मित्रमवाहयां, वरुणमवाहयामि, आदित्यानवाहयामि, अश्विनामवाहयामि, पूषणमवाहयामि, कक्षमवाहयां, कक्षदे सोमवाहयामि, औपासनयज्ञमवाहयामि, स्वान् देवान् सर्वदेवानावाहयामि. आज्यपात्रे वरुणेष्णृपामि, इन्द्रायष्णृपामि, वसुभ्योष्णृपामि, मरुद्भ्योष्णृपामि, रुद्रेभ्योष्णृपामि, अपौपस्पृश्य. श्रीविष्णवे स्वामी बृहस्पतिष्णृपामि, मित्रायष्णृपामि, वरुणायष्णृपामि, आदित्येभ्योष्णृपामि, असभ्यां ष्णृपामि, पूष्णेष्णृपामि, कक्षायष्णृपामि, कक्षदे सोमायष्णृपामि, औपासयज्ञष्णृपामि, विश्वेभ्यो देवेभ्यो ष्णृपामि, सर्वदेवेभ्यो ष्णृपामि. आज्यं तत्प्रदर्शयामि, सर्वं तत्प्रदर्शयामि. अग्ने ज्योतिरसि
समिध स्वाहा अमृतमसिमा ऋणमसि अंतरंगं वक्ष अंतरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्दनपवित्रेण सूर्यस्य तस्य विस्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्दनपवित्रेण सूर्यस्य तस्य विस्वाहा देवस्त्वा सवितापनात् तच्छिद्दनपवित्रेण सूर्यस्य तस्य विस्वाहा करसम्पूर्णवा सवितो गृहीत्वा मूलाग्राभ्याङ्गतग्स्पर्शयित्वा अभ्यर्च अक्षतान् आज्य चतुर्भिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेसे नमः सगोल्से नमः जराप्रवे नमः मर्यापसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितेरमन्यस्वा अनुतेरमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसवितप्रसवा ओम अगन्तयत्म आत्मानतवेदस्तेनेत्यस्तवर्तस्तेत्तवर्तगतास्मान् पतगा पतविद्वंवत्सेनान्नाद्येन समेतय स्वाहा वायुव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पस्य सविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अग्ने सोमाय स्वाहा उपासनेज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अवितेरमग्रस्ता अनतिरमग्रस्ता स्वस्तिरमग्रस्ता देवसविता प्रासावीः प्राणानागम्य अस्यां श्रुतौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नौ कृत आहारान्ते श्रलोपे मन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे शिवदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्ये अवितिर्मन्यस्व अनुतिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसवा ओं मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं सबोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य गजस्सगा स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्यक्षरागदग्ग स्वाहा अद्यप्रासो पण्यवो जाग्रवाकं वसविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवितेरमग्रस्ता अनुतेरमग्रस्ता स्वस्तिरमग्रस्ता देवसविता प्रासावीः
చెరులు అలరైన శంఖధరుడు అతడేక కమ్ము పంటి భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథం వ్యప్తేజో వాయురాకాశవదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణీనామృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య వడిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతీ తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురాసర్ప్రతిక్షిత సుత్తోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకృతకృంజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్దీపద్దీపితే మాహేంద్రమలయ సదృక్షవద్వింధ్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషారీరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకవస్తి పున్నాగంధ్రవ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధో మమ అనేక జన్మసో ఇక జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యవ్వన కౌమారవార్తకేషు జగసి ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమస్తయుతక్షగార్థం వసపోర్వేషాం దశాపరేషాం మద్దం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసద్యర్థం ద్విగుణీకృత అగ్నేష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపర వాజపేయ పౌండరీక అశ్వమేధసకృతో పుణ్యఫలామాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదివిన్ మన్వాదిష్టాదిభిః దివ్య మహర్షివిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది ద్వ్యపంచాయుధరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాంతభవచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగారుషయ ప్రవరాన్ముద భారద్వాసగోత్రోద్భవస్య పంచవ్యూహవిభేదేన ప్రవర్తమానస్య పరతత్వ వ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగారుషయ ప్రవరాన్ముద భారద్వాసగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణ పౌత్రాగ ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్ముద భారద్వాసగోత్రోద్భవస్య సమస్తదేవతా నికుట మకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాగ ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగారుషయ ప్రవరాన్ముద
భారద్వాసగోత్రోద్గమాగా భక్తలోక పరిపాలనాగా కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాగా శ్రీవత్సాంకిత వక్షస్కాగా దివ్య కౌస్తుభాలంకృతాగా దివ్య పీతాంబరధనాగా దివ్యమాల్యోర్శోభితాగా ప్రపన్న పారిజాతాగా నిజావతారాగా స్వర్ణ గరుడవాహనారూఢాగా అచింత్యాద్భుత నిత్యయవ్వన శుభావలావణ్య తేజోరత్నాకరాగా సకల శాఖాధ్యాగినో అఖిలలోక పవిత్రగోత్రాగా శృణనక్షత్రే మకరరాసౌ జాతాగా శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగా భార్గవచ్యవన ఆప్నుమాన ఔరవేదల పంచానుషగ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్మీం సర్వాలంకారవతీం రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్త్రనివాసినీం ఆనందగుణాత్మికాం మూలప్రకృతిరూపాం ఉత్తరబలి నక్షత్రే కన్యారాసౌ జాతాం భృగో సంకల్పదనకాం శ్రీదేవీ నామ్నిమాం కన్యాం దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్తగారుషయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్మీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగే రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కసవ ప్రజాపతే సంకల్పదనకాం భూదేవీ నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామష్టవేతవ్యం బ్రహ్మలోకజిగీషగాం కన్యాం సలంకృతాం సాత్వీం శ్రీలాగసమేతసే జగదోహం ప్రగచ్చామి జన్మకామాత్మసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రణీనాథ కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తోస్తు. గోవింద గోవింద. నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవం, వివాహానికే కళ్యాణం, పరిణయం, ఉద్వాహం, ఇలా అనేక పేర్లున్నాయి. గృహస్థ జీవితంలోకి ప్రవేశిస్తాడు. వివాహం వల్లనే మానవ జీవితం పరిపూర్ణమవుతోంది అని, ఒకరి కోసం మరొకరు బ్రతికే స్థితి కలుగుతోంది. అప్పటిదాకా నా ఇష్టం అనేటువంటిది ఇంకొకరి ఇష్టాన్ని కూడా పంచుకోవాలి. అది ఒక సమన్వయ దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం కలిగిన తర్వాత వీరిద్దరూ కూడా కలిగే సంతానంతో సర్దుబాటు చేసుకోవాలి. జీవితం అంటేనే సర్దుబాటు మనస్తత్వం ఉంటేనే. వివాహానికి కళ్యాణం అంటే, వివాహం అనేది సంస్కృత పదం, విశేషమైనటువంటి సమర్పణం. కన్యాదానం, వధువు తండ్రి తన కుమార్తెను ఆ వరుడికి ఇస్తాడు. కాబట్టి కళ్యాణం అంటే శుభాన్ని కలిగిస్తోంది. పాణిగ్రహణం అంటే వరుడు వధువు చేతిని పట్టుకొని ఆ పరస్పరం మనం కలిసి ఉన్నామని తెలియజేయడమే పాణిగ్రహణం. షేక్ హ్యాండ్ అంటామే, ఎవరితో పడితే వాడికి ఇవ్వకూడదు. మన సంప్రదాయం ప్రకారం ఆ వివాహంలో భర్త భార్య చేతిని గ్రహిస్తాడు. అందుకనే ఒక ధార్మికమైన సంస్కారం. ఆ మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేసి ఈ రోజున శ్రావణ శుక్రవారం, చివరి శుక్రవారం, మహిళలంతా కూడా ఆ మాధవ పత్ని అయినటువంటి ఆ దేవదేవిని, మహాలక్ష్మిని చక్కగా ఆరాధిస్తారు. 8 రకాలైన వివాహాలు కూడా ధర్మశాస్త్రాలు చెబుతాయి. కన్య తండ్రే తన కుమార్తెకు తగిన యోగ్యుడైన వరుణ్ణి చూసి ఎంపిక చేసి, ఉభయులు అంటే వధువు వరుడు ఇద్దరూ కూడా ధార్మికంగా కలిసి ఉందురుగాక తన కుమార్తెను గ్రహించమని వరుడిని ప్రార్థించి చేసే వివాహం ప్రాజాపత్యం అన్నారు. ఇది సంతానం కోసం చేసుకునే వివాహం. ఇలాగ దైవ వివాహం చాలా చెప్పారు. 8 రకాలైనటువంటి వివాహాలు. అది కూడా ఎలాంటిది? అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం అని చక్కగా చెప్పిస్తారు. ఓ వరుణదేవ, సూర్యుని వల్ల ఈమెకు కలిగిన లక్ష్మి, నాకు ఈమె లక్ష్మీ స్వరూపిణి, నా సోదరులకు అభివృద్ధి కలిగించాలి. బృహస్పతి, నీ దయ వల్ల నాకు వృద్ధి కలుగుగాక. ఓ ఇంద్ర, ఈమె పుత్ర సంతానం పొందేదిగా అనుగ్రహించవలసినది.
అలాగనే ఆ సమయంలోనే ఓ కన్యక సౌమ్య దృష్టి కలిగిన దానివై నన్ను అనుసరించు, నా సోదరులకు కూడా శ్రేయస్సుని కలిగించు, మంచి వర్చస్సు మంచి మనస్సు కలిగిన దానివై సంతానవతివిక, దేవతారాధన చక్కగా మర్చిపోకుండా చేయి. ఇలాగ పశు సంపద గోరక్షణ చేయాలి. మన గృహస్థాశ్రమంలో మన ఇద్దరం కలిసి చేయవలసినటువంటి కర్తవ్యాలని చక్కగా చేద్దాము అని అంటే అలాగే అంటోంది వధువు. ఆ మంత్రభాగాల యొక్క వివరణది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ మానవుడైనటువంటి వాడు అప్పటిదాకా తాను ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి చక్కగా ధర్మ సంపత్త్యర్థం ధర్మవృద్ధ్యర్థం ధర్మపత్ని అని అన్నారు. ఆ ధర్మ అర్ధ కామముల యందు నిన్ను దాటి నేను నడవను అని అంటారు. అందువలనే ఆరంభంలో మనకు సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు మిథున సృష్టి చేశాడు. తన నుంచే కుడి ఎడమల నుంచి ఆ మనువుని స్వయంభువ మనువు శతరూప వారిద్దరిని భార్యాభర్తలుగానే సంకల్పించి సృష్టించారట. ఆ మనువు నుంచి మనమందరం వచ్చాం. అందువలనే మానవులము అని అన్నారు. మనకు పురాణాలు వేద విజ్ఞానం చెప్పేటువంటి మాట ఇది. ఇలాగ వారు వస్తే మా కపిల మహర్షి అంతటి వాణ్ణి కంటోంది దేవహూతి అని. మనుకద్దములు వీరంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మహర్షాదులు మహానుభావులు. భాగవతంలో మనకు కనిపిస్తోంది 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశారట. దేనికోసం? భార్య కోసం. భార్య కోసం తపస్సు చేయటం ఏమిటి అంటే సత్సంతానం కోసం. భార్యాభర్తలు అందుకనే గర్భదీక్ష అంటారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలగబోయేటువంటి సమయంలో చక్కగా ఆ ఇద్దరు కూడా ఒక దీక్షగా ఉండాలి. వివాహం అయిన తర్వాత కూడా ఒక కనీసం కొంతకాలం బ్రహ్మచర్య దీక్షలో ఉండి భగవంతుణ్ణి ప్రార్థించాలి. అలాగా మనది అంతా కూడా చక్కని ధర్మ ప్రధానమైనటువంటి విశేషమే కానీ ధన ప్రధానమైనటువంటిది కాదు. అలాగా ఉత్తమ స్థితిలో ఉంటే పరమాత్మే కుమారుడుగా పుట్టాలి అని తపస్సు చేశాడు. ఊరికనే కాదు. ఆ సత్సంతానం కలిగితే ఆ సంతానం వల్ల సమాజానికి కూడా హితం కలుగుతోంది. వివాహం అనేది నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు సంబంధించింది ఈ శరీరం నాది లేదా ఇది నాది అది అంటే నీది ఒక్కడికే కాదు, సమాజంలో అందరూ ఉంటేనే అది ఆ వ్యక్తిగతంగా సంస్కారంతో ఉంటే సమాజం కూడా మంచి సంస్కారవంతమైనది అవుతోంది. అందువలనే సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజాపతులను సంకల్ప శక్తితో సృజించారట. కర్దముడనే ఆయన తపస్సు చేశాడు. ఆ శ్రీహరి ప్రత్యక్షం అయ్యాడట. స్నిగ్ధ నీలాలక వ్రాత వక్త్రాబ్జం విరజోంబరం కలువల మాలని ధరించాడు శ్రీహరి. తెల్లని పాద పద్మాలతో నల్లని కేశ సంపదతో కిరీట కుండల హార శంఖచక్ర గదాధారి అయి ఉన్నాడట. కౌస్తుభ మాణిక్యం ఆ మెడలో వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది. ఆయన్ని చూడగానే ఆనందపడిపోయాడు. ఆ ఆనంద అశ్రువులు జాలువారాయట. అదే బిందు సరోవరం అన్నారు. గుజరాత్లో ఉన్నది. సిద్ధపూర్ అని కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగా ఆ వివాహం కోసం మహర్షాదులు మనకు మహాభారతంలో కానీ దీంట్లో కానీ ప్రవృత్తి యొక్క స్వరూపాన్ని చూపించారు. గృహస్థుగా సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి ఆ గృహస్థ ధర్మాలు చూపించారు. కనుక ఇప్పుడు మనకందరికీ కూడా ప్రచోదన కలిగిస్తూ స్వామివారు అదిగో ఆ మాంగళ్య ధారణ చేస్తున్నారు మహాలక్ష్మికి. ఆమె విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, మోక్షలక్ష్మి ఇలాగా అనేక రూపాలలో వ్యక్తమయ్యేటువంటి తల్లి. అట్టి అమ్మకు అదిగో త్రికరణ శుద్ధిగా నేను నీ మాటని జవదాటను అని సమర్పణ చేస్తున్నారు. వీక్షిద్దాం.
तान् हस्ते कुरुताम् अधः सीता सावित्री श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिः सोमगुं राजानमसृजतां तन्त्रयो वेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुताम् अधः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। గోవింద హరి గోవింద దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయనామిత్యభిగార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమణ్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి
दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अवितेर्मग्गुस्ता सौस्तेर्मग्गुस्ता देवसविदप्रासाभिः प्राणानागम्या अस्यां शुभतौ स्त्री श्रीनिवासस्वमनः वैवाहिकमहोत्सवकर्माङ्गं हरहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थं मतो देवादिवैष्णवामुदिर्घोष्ये अवितेर्मन्यस्वा सौस्तेर्मन्यस्वा देवसविदप्रसवा ओम मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथुज्ञातप्रदा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदते पदं समोढमस्य वाकं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मार्थधारगन् स्वाहा विष्णो कर्माणि पश्यदगतो अवतारमस्पदे इन्द्रस्य गज्जस्सगा स्वाहा अद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतज्ञ स्वाहा अद्यप्रासौ विपण्यवो जाग्रवाकं वस्समिन्दते विष्णोरिगत्परमं पदज्ञ स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्सवस्वाहा अवितेर्मग्गस्तानमग्गस्ताहस्तिर्मग्गस्ता देवसविदप्रासाभिः प्राणानागम्या अस्यां स्त्री श्रीनिवासस्वमनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ कर्मसाद्गुण्यार्थं विष्टान्तो होमं करिष्ये अवितेर्मन्यस्वा सौस्तिर्मन्यस्वा देवसविदप्पसवा ॐ हितस्सकरणमो त्रिज्वानि महाकरम् अग्नये स्वाहा अग्नये नादाग स्वाहा अग्नयेन्नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं नितमोष्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जतवेदा विचर्षणि स्वाहा पुनर्निक्षुरात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे असुरां चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वृदनिष्टेभ्य स्वाहा वेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ येदो शतिजीमहि स्वाहा समिदसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदर्भुक्तज्ञ स्वाहा द्योर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा अग्निर्जैर्नज्ञ स्वाहा वेदर्जैर्नज्ञ स्वाहा द्योर्जैर्नज्ञ स्वाहा पृथिवीजैर्नज्ञ स्वाहा ओम सप्तते अग्ने समिदः सप्तजक्वा सप्तऋटगः सप्तधाम प्रयाणि सप्तहोत्राः सुप्रसात्वा गन्धे सप्तगौणीरा प्रणस्वागते स्वाहा प्रधानविद्वानष्टप्रदेन पूर्णमावतिं जहो विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् घोषधर्वाप्स्य दृप्यन्ताम् अवितेर्मग्गुस्ता स्वस्तिर्मग्गुस्ता देवसविदप्रासाभिः दक्षिण उत्तरतो आवाहितान् देवताभ्यो नमः यथा सकं यथास्तवदृष्टाभ्यां सुब्रागमनागच पवित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूयाः मे भूयाः अक्षतमक्षत्ये जहोमि श्रेष्ठाः प्राच्यां दक्षिणागां उदीच्यां प्रदीच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः प्रतिपनगा दक्षिणतः प्रतिपनगा उत्तरतः प्रतिपनगा पश्चिमतो विष्णोः सुतनमसि
दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तां विदजहोति आप्यागन्तामापवोषधगोमृतां वसुदगच्छतिमं गच्छतो न विष्टमेरगस्वाहा सुत्यन्तां देवसदनकं सुत्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्ने कश्यपस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घागुत्वाय त्रगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं समदग्ने कश्यपस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घागत्वागा बलागा सतागा पञ्चवर्तसे त्रगाकुशम् आपोगिष्टामगापवस्थानभूर्धे सातना मघेरणाय चक्षसे योवस्वितमोदस्तस्य वाचगते घनः सुरतीरिव मातरः तस्मा अरङ्गमावभोगश्चक्षगागजन्मता आपो जनगिता जनः यत्ते यज्ञे तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते यज्ञे वर्चस्ते नाहं वर्चस्वी अरस्ते नाहं मयि प्रजां मयि यज्ञस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनात् यत्कन्तपयादेव परिपूर्णं तदस्तदे प्राचित्तरेषाणि होमकर्मात्मकानि वै तानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु परमेण महासोमाय नमः पुनः पाद्यं पुनर्यज्ञं प्रदासोनियं समर्पयामि यथा सुखं यथा संदृष्टाभ्यां समरात्तं क्षेमाय पुरोपहारं समर्पयामि अग्नगे नमः आज्योपहारं समर्पयामि अग्नगे नमः आदित्योपगच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु గోవింద స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని యజ్ఞం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విశేషంగా భగవద్ ఆరాధనలో అదొక కృత్యంగా చెప్పడం జరుగుతోంది. పూర్ణ పురుషుడు పురుషోత్తముడికి యజ్ఞ ఫలాన్ని అర్పించారు. ఇప్పుడు నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే ఓదా తస్యై నమ ఇదమిదం భూయజేవాస్తు భూయః అని ఆ పెరియాళ్వార్ కుమార్తెగా ఆళ్వారులలో ఏకైక స్త్రీ శ్రీవిల్లిపుత్తూరు, తిరువరంగం, తిరుకుండలై, తిరుకన్నపురం, తిరుమాలిరుంజోలై, ఇలాగా వడమధురై ఇవన్నీ కూడా దర్శించి ఆమె గానం చేసింది. నాచ్యార్ తిరుమలలోని ఆ విశేషమైనటువంటి వారణమాయిల పాసుల గానం ఇప్పుడు మనం వీక్షించాం. మధుర భక్తితో కూడినటువంటిది. ఇక్కడ ఇప్పుడు స్వామివారు తాను ధరించినటువంటి కోమలమైనటువంటి వనమాలాధారి కదా ఆయన.
ఆ మాలాధారి స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసేటువంటి పుష్పమాలిక మాలా పరివర్తనం అన్నారు. నూతనంగా వివాహమైనటువంటి వారికి ఒక చక్కని అవగాహన కలిగేట్లుగా ఈ ప్రక్రియలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు నిత్య వివాహ దీక్షా తత్పరుడు. మన కోసం ప్రతినిత్యము కూడా పెండ్లి కుమారుడు అవుతారు. అలాగనే అమ్మలిద్దరూ కూడా అలా ఆ నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఆయన దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించడం కోసం అదిగో ఆ భక్తులంతా కూడా రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అనే ఆనందంతో అమ్మలిద్దరూ కూడా ఒకే సింహాసనం మీద స్వామికి అటు ఇటు నేను ముందు అన్నట్లుగా అహమికతో చేరి ఒకే స్థానంలో నిలిచిన శుభవేళలో అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ శ్రీవారి భక్తుల గృహంలో సకల శుభాలు కలిగేట్లుగా ఆ అక్షతారోపణం అని అంటారు, తలంబ్రాల కార్యక్రమం. పదకవితా పితామహుడి అద్భుతమైన సన్నివేశాన్ని దర్శించి అనుభవించి ఆనందించి అందించిన సంకీర్తన మనమంతా విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి